నమస్తే, వెల్కమ్ టు బిగ్ బ్యానర్. ఈ నెల 6న భూమి మీద ఓ భూతం పుట్టింది. నన్ను పట్టుకోండి చూద్దాం అంటూ సవాల్ విసిరింది. ఇంకేముంది, చిన్న పెద్ద అక్కడ ఇక్కడ అనే తేడా లేదు. స్మార్ట్ ఫోన్లు పట్టుకొని భూతం కోసం పరుగు లంఘించుకున్నారు. కొందరు కార్లు బైకులు వేసుకొని మరీ బయలుదేరారు. అయినా అది చిక్కినట్టే చిక్కి తప్పించుకుంటోంది. దమ్ముంటే పట్టుకోండి చూద్దామంటూ వెకిలి నవ్వులు నవ్వుతోంది. ఇంతకీ ఏంటా భూతం? అది భూతమా లేక దయ్యమా? దాని కథేంటి? దయ్యాల వేట, ఇదే ఇవాల్టి బిగ్ బ్యానర్. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యుఏఈ ఇలా 30కి పైగా దేశాల్లో పొకేమాన్ భూతం జనాలను పిచ్చివాళ్లను చేస్తోంది. జపాన్లో పుట్టిన ఈ భూతాల ఆట స్మార్ట్ ఫోన్లలో ధనవెనకే తిప్పుకుంటోంది. కోట్ల మందిని వ్యసనపరులుగా మార్చేస్తోంది. భూతాన్ని వెతికేందుకు రోడ్లపై పడుతున్నారు. బైకులు కార్లు వేసుకుని మరీ వెంట పడుతున్నారు. ఈ కొత్త భూతం ప్రపంచాన్ని మాయ చేస్తోంది. పదిహేను రోజుల కింద పోకెమాన్ పేరుతో ఓ భూతం ఈ భూమిపై అవతరించింది. స్మార్ట్ ఫోన్లో దూరి పట్టుకోండి చూద్దామంటూ సవాల్ విసురుతోంది. చిన్న పెద్ద తేడా లేకుండా ఈ భూతాన్ని పట్టుకునేందుకు జనం క్యూ కడుతున్నారు. అయినా అది చిక్కినట్టే చిక్కి తప్పించుకుంటూ ముప్పతిప్పలు పెడుతోంది. కొందరు నడవలేక కార్లు బైకులు వేసుకుని మరీ వెంట పడుతున్నారు. రోడ్డుపై ప్రమాదాలకు గురవుతున్నారు. నిషేధిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. ఒకరైతే ఈ భూతాల వేట కోసం ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఒక ఆమె ఈ భూతాన్ని వెతుక్కుంటూ పోతే శవం కనిపించింది. ఆ భూతం పేరు పోకెమాన్. పొకెటో, మాన్సూట్ అనే రెండు జపాన్ పదాల కలయిక పోకెమాన్. పోకెమాన్ అంటే జేబులో భూతం అని అర్థం. ఇదో మొబైల్ గేమ్. నియాంటిక్ ల్యాబ్స్ అనే జపాన్ కంపెనీ పోకెమాన్ గో పేరుతో ఈ నెల 6న విడుదల చేసింది. ఫోన్లో మాత్రమే ఉండే పోకెమాన్లను నిజమైన ప్రాంతానికి అనుసంధానిస్తారు. ఫోన్లోని జీపీఎస్ కెమెరా సాయంతో ఈ ఆట సాగుతుంది. ఫోన్లో సూచించిన ప్రాంతానికి చేరుకున్నాక ఫోన్లో పోకెమాన్ దర్శనమిస్తుంది. దాన్ని పోకెబాల్తో కొట్టాలి. పోకెమాన్ గేమ్ అంతా ఫోన్లోనే సాగుతుంది. ఇప్పటి వరకు వచ్చిన గేమ్స్ కేవలం కల్పితంగానే ఉండేవి. నియాంటిక్ ల్యాబ్స్ మొదటిసారిగా కాల్పనిక ప్రపంచంలో ఉండే పోకెమాన్లను వాస్తవ ప్రదేశాలకు జోడించింది. దీంతో ఈ గేమ్కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. Greninja is unable to battle. Charizard's the winner. Wow. Excellent work.
పోకెమాన్లు ఫోన్లోనే ఉన్నా వాటికి ఆయా ప్రాంతాలకు వెళ్లి కొట్టాల్సి ఉంటుంది కనుక జనం స్మార్ట్ ఫోన్లను చూసుకుంటూ రోడ్లపైకి వచ్చేస్తున్నారు. ముందు వెనక చూసుకోకపోవడంతో ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ ఆట ఆడుతున్న వారిని పిచ్చిలో పడేస్తోంది. వారిని ఆ ఆటకు బానిస చేస్తోంది. అలా ఆ ఆటకు బానిసైన వాళ్లు పోకెమాన్ పిచ్చిలో పడి రోడ్ల వెంట పడుతున్నారు. దీంతో పోకెమాన్ దొరకదని, ఇది ఉత్త ఆటేనని, తమని ఈ ఆట వినియోగదారులు మభ్యపెడుతున్నారని తెలిసినా ఈ ఆట ఆడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ గేమ్ అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, బ్రిటన్, న్యూజిలాండ్, జపాన్ ఇలా 30 దేశాల్లో అందుబాటులో ఉంది. మరో 2 వారాల్లో భారత్లో కూడా పోకెమాన్ విడుదల కానుంది. భారత్లో పోకెమాన్ అధికారికంగా విడుదల కాకుండా ఇక్కడ జనాల్లో విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. అప్పుడే ఈ గేమ్ పేరిట చెన్నైలో ఓ వాక్ నిర్వహించారు. అధికారికంగా విడుదల కాకుండా ఇతర మార్గాల ద్వారా భారత్లో గేమ్ డౌన్లోడ్ చేసుకుని ఆడేస్తున్నారు. ఈ గేమ్ డౌన్లోడ్లో భారత్ 4వ స్థానంలో ఉంది. ఈ గేమ్ డౌన్లోడ్స్లో భారత్ వాటా 6.5% ఉన్నట్లు తాజా గణాంకాలు చెప్తున్నాయి. ఈ గేమ్ను రూపొందించిన నియాంటిక్ ల్యాబ్స్ షేర్లు 2 వారాల్లో 120% పెరిగాయి. దీంతో ఈ 20 ఏళ్ల కంపెనీ మొత్తం విలువ 2.85 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. ఇప్పటి వరకు జపాన్లోని అగ్రశ్రేణి కంపెనీల్లో ఒకటైన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సోనీ విలువను నియాంటిక్ ల్యాబ్స్ దాటేసింది. కొంతమంది యువకులు ఈ గేమ్ను నిరంతరాయంగా ఆడి కఠినమైన లెవెల్స్కి చేరుకున్నాక తమ అకౌంట్లను ఇతరులకు అమ్ముతున్నారు. ఈబే వంటి ఆన్లైన్ సైట్లలో అకౌంట్ వివరాలు పెట్టి వేల రూపాయలు ఆర్జిస్తున్నారు. సదరు లెవెల్స్కి చేరాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది కనుక కొందరు ఈ అకౌంట్లను కొనుగోలు చేస్తున్నారు. దీన్ని బట్టి పోకెమాన్ వ్యసనం ఎంతగా వ్యాపిస్తోందో అర్థం చేసుకోవచ్చు. పోకెమాన్ మాయలో పడి జనాలు కాళ్ళు చేతులు విరగ్గొట్టుకుంటున్నారు. మాయదారి గేమ్ ఉచ్చులో చిక్కుకొని ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. నిషేధిత ప్రాంతాలకు వెళ్లి చేయని నేరాలకు జైలు పాలవుతున్నారు. ఉద్యోగాలకు రాజీనామా చేసి మరీ భూతాల కోసం వెతుకుతున్నారు. ప్రపంచాన్ని అంతగా మాయ చేస్తోంది ఈ మాయదారి పోకెమాన్ వర్చువల్ గేమ్. కాళ్ళు చేతులు విరగ్గొడుతున్న పోకెమాన్, ప్రాణాలకే ముప్పు తెస్తున్న భూతాల వేట, వ్యక్తిగత భద్రతకు ముప్పు అంటున్న నిపుణులు. పోకెమాన్ కొత్తొక వింతలా తయారైంది. రొటీన్కి భిన్నంగా ఏం కనిపించినా ఎగబడే జనాలు ఈ వర్చువల్ రియాలిటీ గేమ్ పగలు రాత్రి అనే తేడా లేకుండా గడుపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ పిచ్చి ముదిరి పాకాన పడుతోంది. పోకెమాన్ మాయలో కొందరు ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. రియాలిటీ మొబైల్ గేమ్ గా వచ్చిన పోకెమాన్ విడుదలైన 15 రోజుల్లోనే ప్రపంచమంతటా పాపులర్ అయింది. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరిని చూసినా ఈ గేమ్ లో నిమగ్నమైపోతున్నారు. ఈ ఆట ఆడుతున్నప్పుడు తల పక్కకు తిప్పుకోలేం. ఇదే ఇప్పుడు ప్రమాదాలకు కారణమవుతోంది. ఈ గేమ్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఇతర ప్రముఖ యాప్స్ కి పెద్ద పోటీగా మారింది. అమెరికాలో ఇతర యాప్స్ తో పోల్చితే పోకెమాన్ పైనే అధిక సమయం వెచ్చిస్తున్నారు ప్రజలు.
పోకెమాన్లను వెతుకుతూ వీధుల వెంట పార్కుల వెంట తిరుగుతున్న ఆటగాళ్లు ఇప్పుడు ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు. పోకెమాన్ గేమ్ కోసం ఇటీవల న్యూయార్క్ మహానగరంలో జనాలు ప్రవాహంలా రోడ్ల మీదకొచ్చారు. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. ఒక మొబైల్ గేమ్ ఆడటం కోసం రోడ్ల మీదకి జనాలు చేయడం, ట్రాఫిక్ జామ్ కావటమే ఒక వింత అయితే, ఈ గేమ్ ఆడేందుకు కొందరు ఉద్యోగాలు సైతం వదులుకుంటున్నారంటే పిచ్చి ఎంతలా ముదిరిందో అర్థం చేసుకోవచ్చు. చేస్తున్న ఉద్యోగాన్ని మానేసి మరీ రియాలిటీ మొబైల్ గేమ్ పోకెమాన్ గో ఆడుతూ నగరాల్ని చుట్టేస్తున్నాడో వ్యక్తి. ఆక్లాండ్కి చెందిన టామ్ క్యూరీ ఓ రెస్టారెంట్లో బార్ టెండర్ గా పనిచేస్తుండేవాడు. పోకెమాన్ గో గేమ్ వచ్చినప్పటి నుంచి దానికే అతుక్కుపోయాడు. దీంతో రోజంతా గేమ్ ఆడుతూ గడిపేయాలని చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేశాడు. కనీసం ఉద్యోగం మానేస్తున్నట్లు యజమానికి కూడా చెప్పలేదట. తన గురించి మీడియాలో రావడంతో మర్యాదగా ఉండదని యజమానికి ఫోన్ చేసి మరీ చెప్పాడట. ఇది యువతకు ఎంతలా నచ్చేసిందంటే తాజాగా ఓ యువకుడు ఈ గేమ్ ఆడుతుండగా ఓ ఆగంతకుడు అతన్ని కత్తితో పొడిచి పారిపోయాడు. అయినా ఆ యువకుడు గేమ్లో నిమగ్నమైపోయాడు. ఒరెగాన్కి చెందిన మైకేల్ బేకర్ అనే యువకుడు ఓ పార్క్లో పోకెమాన్ గో గేమ్ ఆడుకుంటూ వెళ్తున్నాడు. అక్కడికి వాకింగ్ వచ్చిన ఓ వ్యక్తిని, మీరు కూడా పోకెమాన్ గో ఆడుతున్నారా అని అడిగాడు. ఆ వ్యక్తి ఎందుకో కోపంతో కత్తితో బేకర్ భుజంపై పొడిచి పారిపోయాడు. రక్తం కారిపోతున్న బేకర్ మాత్రం గేమ్ పూర్తిగా ఆడే వరకు ఆసుపత్రికి వెళ్లలేదు. ఆ తర్వాత తీరిగ్గా ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకోగా భుజానికి 8 కుట్లు పడ్డాయి. ఇలాంటి ఘటనలు జరగడం ఇది తొలిసారి కాదు. ఇదివరకు ఓ వ్యక్తి ఈ గేమ్ ఆడుకుంటూ వెళ్తూ ఓ చెరువులో పడిపోయాడు. పోకెమాన్ గేమ్ సృష్టిస్తున్న ప్రమాదాలకు ఇవి మచ్చుతునకలు మాత్రమే. పోకెమాన్ గేమ్ వల్ల కొందరు చట్టపరమైన శిక్షలకు కూడా గురి కావాల్సి వస్తోంది. అమెరికాలో ఓ మహిళ పోకెమాన్ ఆడుతూ ఓ శవాగారంలోకి వెళ్లిపోయింది. మరో వ్యక్తి నిషేధిత సైనిక స్థావరంలోకి వెళ్లి ఇబ్బందుల పాలయ్యాడు. ఇలా చెప్పుకుంటూ పోతే పోకెమాన్ వింతలు లెక్కలేనన్ని ఉన్నాయి. ఈ గేమ్ వల్ల జనం అనారోగ్యం బారిన పడుతున్నారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ గేమ్ను సగటున రోజుకు 43 నిమిషాలు ఆడుతున్నారట. ఇలా వారం పాటు ఆడితే పురుషుల్లో 1800 క్యాలరీలు, మహిళల్లో 1500 క్యాలరీలు ఖర్చవుతాయి. గేమ్ మాయలో రోడ్ల వెంట ఇష్టం వచ్చినట్లు పరుగులు తీస్తూ చేతులు కాళ్లు విరగొట్టుకుంటున్నారట. ఇదంతా ఒక ఎత్తైతే పోకెమాన్ గేమ్ ఇప్పుడు వ్యక్తిగత భద్రతకు పెను సవాలుగా మారింది. ఈ గేమ్ మొబైల్లో వినియోగదారుని మెయిల్, సందేశాలు, ఇలా వ్యక్తిగత సమాచారం మొత్తాన్ని సేకరించి సర్వర్లకు పంపగలదు. మరోవైపు జీపీఎస్ ఆధారంగా సాగే గేమ్ కావడం వల్ల సెల్ ఫోన్లోని సమాచారం చోరీకి గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యక్తిగత సమాచారం ఉగ్రవాదుల చేతికి చిక్కే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో పలు దేశాలు ఈ గేమ్ విషయంలో ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. పోకెమాన్ గేమ్ ఎంతో ఆనందంగా ఉంది, అంతే ప్రమాదం కూడా ఉందని యుఏఈ ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఈ గేమ్ ఆడే వారి ఫోన్లు, యాప్స్ హ్యాక్ అయ్యే అవకాశం ఉందని, మరోవైపు ఈ ఆట వల్ల ట్రాఫిక్ సమస్యలు పెరుగుతుండడంతో అక్కడి ప్రభుత్వం జనాలను అప్రమత్తం చేసింది. ఇప్పటికే ఈ గేమ్తో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమెరికా, ఆస్ట్రేలియా, యుఏఈ వంటి దేశాలు హెచ్చరికలు జారీ చేశాయి.
1990లో విడుదలైన నింటెండో గేమ్ ఆధారంగా పోకెమాన్ గో రూపొందించారు. ఈ గేమ్ ఆడే యూజర్లు వాస్తవిక ప్రపంచంలోని నిర్దేశిత లొకేషన్లలో కార్టూన్ మాన్స్టర్లను వెతుకుతూ ఉంటారు. ఈ గేమ్ ఆడాలంటే యూజర్లు తమ ఫోన్ల లొకేషన్ను జీపీఎస్ ద్వారా తెలియజేయాలి. యూజర్ల ఫోన్లలోని కెమెరాను కూడా ఈ గేమ్కు లింక్ చేయాలి. ఇలా చేయడం వినియోగదారుడి వ్యక్తిగత స్వేచ్ఛకు, భద్రతకు భంగం కలిగించడమేనని యుఏఈ టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ తెలిపింది. ఇలా చేయడం వల్ల నేరస్తులు ఫోన్లలోకి వైరస్ను పంపించే అవకాశం ఉందని హెచ్చరించింది. పోకెమాన్ గోను యుఏఈలో చాలా మంది ఆడుతున్నారు. కానీ స్థానిక యాప్ స్టోర్ల నుంచి ఈ గేమ్ డౌన్లోడ్ చేయడానికి వీల్లేదు. ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉన్నందున ఈ గేమ్ను యుఏఈలో విడుదల చెయ్యాలా వద్దా అని టీఆర్ఏ యోచిస్తోంది. ఇక సిడ్నీలోని ఒక పార్క్లో పోకెమాన్ గో ఆడుతున్న ఒక జంటను కొందరు దుండగులు బెదిరించారని, ఆ గేమ్ ఆడేవారి వల్ల ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన ఫిర్యాదులు వస్తున్నాయని ఆస్ట్రేలియా పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి ఫిర్యాదులు రోజురోజుకు పెరిగిపోతున్నాయంటున్నారు. పోకెమాన్ గో గేమ్ను ఆధారం చేసుకుని పదుల సంఖ్యలో యాప్స్ వచ్చేశాయి. చాలా వరకు నకిలీ యాప్స్ ఉన్నాయి. పోకెమాన్తో పాటు పలు వైరస్లు కూడా డౌన్లోడ్ అవుతున్నాయి. ఇవి మొబైల్ వ్యాలెట్లపై దాడి చేస్తుండడంతో ఆర్థికంగానూ నష్టపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజుల క్రితం ఆ జపాన్ కంపెనీ విలువ $20 బిలియన్. ఇది పోకెమాన్ గేమ్ విడుదల కాకముందు మాట. గేమ్ విడుదలైన 2 వారాల్లో ఆ కంపెనీ విలువ $42 బిలియన్ చేరుకుంది. కంపెనీ షేర్లు ఏకంగా రెట్టింపయ్యాయి. ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సోనీని సైతం వెనక్కి నెట్టి జపాన్ షేర్ మార్కెట్లో దూసుకుపోయింది. ఇదంతా పోకెమాన్ గేమ్ ను తయారు చేసిన గేమింగ్ కంపెనీ నింటెండో సృష్టించిన సంచలనం. Of Mega Evolution Energy confirmed. Z's internal transduction rate is holding steady at 50%. It's just as we calculated. Let's proceed to the next stage. కోట్లకు పడగలెత్తిన పోకెమాన్ గేమింగ్ కంపెనీ నింటెండో పదిహేను రోజుల్లోనే రెట్టింపైన నింటెండో కంపెనీ షేర్లు. $42 బిలియన్ చేరిన నింటెండో కంపెనీ విలువ. భారత్లోనూ విస్తరిస్తున్న పోకెమాన్ మేనియా. ప్రపంచానికి పిచ్చెక్కిస్తున్న పోకెమాన్ గో గేమ్ దాన్ని రూపొందించిన నింటెండోను ఎక్కడికో తీసుకెళ్తోంది. జపాన్ గేమ్ మేకింగ్ కంపెనీ అయిన నింటెండో షేరు ధర 15 రోజుల్లోనే ఏకంగా రెట్టింపైపోయింది. అలాగని ఇదేమీ చిన్న చితక షేర్ కాదు. జూలై 6న నింటెండో గేమ్ విడుదలయ్యే నాటికి ఈ సంస్థ మార్కెట్ విలువ దాదాపు $20 బిలియన్. గత మంగళవారం టోక్యో స్టాక్ ఎక్స్చేంజ్లో నింటెండో కంపెనీ షేర్ ధర ఒక్కసారిగా 14% ఎగబాకింది. దీంతో నింటెండో మార్కెట్ విలువ ఏకంగా $42 బిలియన్ చేరింది. మన ఇండియన్ కరెన్సీతో పోలిస్తే ఈ సంస్థ విలువ దాదాపు 2.85 లక్షల కోట్ల రూపాయలు. మంగళవారం 14% పెరగడంతో షేరు ధర కూడా $300 చేరింది. మంగళవారం టోక్యో స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అయిన షేర్లలో 4వ వంతు నింటెండో కంపెనీయే. చేతులు మారిన ప్రతి 4 షేర్లలో ఒకటి నింటెండో షేర్ కావడం విశేషం.
ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న పోకెమాన్ గో గేమ్ ఇప్పుడు భారత్లోనూ అంతే ప్రభావాన్ని చూపిస్తోంది. గేమ్ వరల్డ్లో సంచలనం సృష్టిస్తున్న పోకెమాన్ పై హైదరాబాద్లో స్పెషల్ వాక్ జరిగింది. నెక్లెస్ రోడ్లోని సంజీవయ్య పార్క్లో నిర్వహించిన ఈవెంట్లో దాదాపు 2000 మంది గేమ్ లవర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ ఎంజాయ్ చేశారు. స్మార్ట్ ఫోన్స్, సిస్టమ్స్తో స్పెండ్ చేసే వారికి ఈ పోకెమాన్ గో గేమ్ ఎంతో ఆసక్తిగా మారింది. స్మార్ట్ మొబైల్లో గేమ్ ఆడుతూ పార్క్ మొత్తం తిరిగారు గేమ్ లవర్స్. 3 గ్రూపులుగా విడిపోయి పోకెమాన్ గో గేమ్ ఆడారు. ఇప్పటి వరకు ఈ గేమ్ను టీవీలోనే చూశామని, ఇప్పుడు ఇది మొబైల్ గేమ్గా రావడం ఎంతో ఆనందంగా ఉందంటున్నారు అభిమానులు. ఇంకా భారత్లో లాంచ్ కానప్పటికీ అమెరికన్స్కి ఏమాత్రం తగ్గకుండా భారత్లోనూ ఈ గేమ్కు అభిమానులున్నారు. ఈ గేమ్తో ఒత్తిడి నుంచి బయటపడొచ్చంటున్నారు. కాకపోతే దీనికి అడిక్ట్ కాకుండా జాగ్రత్త పడితే ఎన్నో లాభాలున్నాయంటున్నారు. ఒబేసిటీతో బాధపడుతున్న వారు ఈ గేమ్ ఆడితే సమస్య తగ్గే అవకాశం ఉందంటున్నారు. పోకెమాన్ గో గేమ్కు హైదరాబాదీల నుంచి ఫుల్ రెస్పాన్స్ వచ్చిందని, వచ్చే ఆదివారం కేబీఆర్ పార్క్లో మరో ఈవెంట్ కండక్ట్ చేస్తామంటున్నారు నిర్వాహకులు. అటు చెన్నైలోని ఒక పార్క్లో కొందరు ఔత్సాహికులు పోకెమాన్ గేమ్ ఆడుతూ ఈ గేమ్ వాక్ నిర్వహించారు. ఈ వాక్ కోసం పెద్ద సంఖ్యలో ఆటగాళ్లు ఓ పార్క్ వద్దకు చేరుకున్నారు. అన్నానగర్ టవర్ పార్క్లో స్మార్ట్ ఫోన్లను చేతిలో పట్టుకుని పోకెమాన్ల కోసం ఆ ప్రాంతమంతా పిచ్చిగా తిరిగారు. పెద్దలు సైతం చిన్నపిల్లల్లా పోటీపడ్డారు. దీంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. ఆట కోసం చెన్నై పార్కులో ప్రవాహంగా వస్తున్న జనాలకు సంబంధించిన ఒక వీడియోను కొందరు సోషల్ మీడియాలో పెట్టగా అది హల్చల్ చేస్తోంది. ఆట అంటే ఆనందం పంచాలి, ఆరోగ్యాన్ని పెంచాలి. కానీ ఆనందం మాట ఎలా ఉన్నా జనాల ఆరోగ్యంతో ఆటాడుకుంటోంది పోకెమాన్. ప్రజలపై మానసిక దాడి చేస్తోంది. వ్యక్తిగత భద్రతకే ముప్పుగా పరిణమించింది. ప్రపంచ దేశాలను మాయ చేస్తున్న పోకెమాన్ జోరును అడ్డుకోకపోతే ప్రమాదాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది వాటి బిగ్ బ్యానర్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.